కేటీఆర్ ఏందన్నా మాట్లాడితే అంటే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ ప్రస్తావన తీసుకున్నతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రస్తావన తీసుకురావట్లేదు, బీజేపీ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అది ఆయన్ని అడిగితే బాగుంటది. ఎందుకంటే ఒకసారి మోడీ గారి గురించి, భారత ప్రధాని గురించి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అవాకులు చవాకులు వేలేండు. బహుశా ఎవరైనా చెప్పి ఉంటారు నీలాంటి మిత్రులు, అన్న ఆయన గురించి మాట్లాడకు, అది ఆకాశం, నువ్వు కింద ఉన్నావు, భూమి మీద ఉన్నావు, పైకి ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుందని ఎవరైనా సలహా ఇచ్చి ఉంటారు నీలాంటి మిత్రులు. అందుకని మాట్లాడి బంద్ చేసిండు. దానికి నేనేం చేస్తా అన్న, ఆల్రెడీ ఒకసారి మాట్లాడి కర్ర కాల్చి మాత పెట్టిరు ప్రజలు. మళ్ళీసారి మాట్లాడితే సిరిసిల్ల కూడా పోతుందేమనే భయానికి మాట్లాడతలేడేమో. మెదక్ లోక్సభ బరిలో ఉండబోతున్నారా రఘునందన్ రావు? పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు బరిలో ఉంటారు. మీరు ఇంతకు ముందు లాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు నాతో, మెదక్ లోక్సభ బరిలో నేనే ఉండబోతున్నా అని చెప్పలేదు. అదే మీతో పంచాయతీ అదే. 2019 పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాను. 2 లక్షల పైచీలు కోట్లు తెచ్చుకున్నాను. పార్టీ అవకాశం ఇస్తే మళ్ళీ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మాట కట్టుబడి. సో ఆశిస్తున్నారు కదా మీరు? ఆశించడంలో తప్పులేదు కదా. మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, రెండు అవసరం. నేను ఆశాజీవిని, రేపు ఇంకేదో మంచి జరుగుతుందని ఆశపడుతున్నాను. పార్టీ ఇస్తే పోటీ చేస్తాం. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ వేవ్ ఇదంతా పనిచేయదంటారా? కరెక్టే చెప్పిండు కదా, 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతున్నాడు, ఇక దేశంలో భవిష్యత్తులో ఎన్నికలే ఉన్నాయని. అది వాస్తవం అన్న. ఆయన బాధతో చెప్పలేదు, వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నం చేసిండు. ఒకసారి కొట్లాడితే 43 వచ్చినాయి, రెండోసారి కొట్లాడితే 53 వచ్చినాయి, మూడోసారి కొట్లాడితే 63 వస్తాయి. ఇక మేము 3 అంకెలకు వచ్చేటట్లేము. రాక నాకు అధ్యక్ష పదవి వచ్చింది, నేను రిటైర్డ్ అయిపోతున్నానే ఆవేదన నుంచి ఆయన వచ్చిన మాటలు తప్ప we will never cross the limitations given by the Indian Constitution. భారత రాజ్యాంగ పరిధికి లోబడే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ ఎన్నికలలో ప్రజల మన్ననలు పొంది 3వ సారి కాదు 30వ సారి కూడా మేమే గెలుస్తాం, మంచి చేస్తున్నాం కాబట్టి. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి రేవంత్ ని కలుస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే రఘునందన్ రావు ఏమనుకుంటున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని పెద్ద మనుషుల మాట చెప్తారు. ఇంకో మాట కూడా చెప్తారు, ప్రతిచర్య ఉంటదంటారా? ఎట్లా కాదు, చెరపకురా చెడదు అని చెప్తారు. వాళ్ళు 19 మంది గెలిచినప్పుడు అలాగే ఒక్కొక్కరిని పిలిచి అప్పుడొక్కరిని పిలిచి కండువా కప్పి 12 మంది జమ అయినాక హోల్సేల్నాక కాంగ్రెస్ ఎల్పీ లీడర్ నే తెచ్చుకొని నువ్వు ఎట్లయితే కలుపుకున్నావో, నువ్వు చేసిన పనికి మళ్ళీ నీకు రియాక్షన్ వస్తుంది కదా. భగవద్గీతలో కర్మ సిద్ధాంతంలో చెప్తాడు శ్రీకృష్ణుడు ఏమని, నువ్వు సమాజానికి ఏది ఇస్తే తిరిగి సమాజం నీకు అదే ఇస్తుంది అని. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉండి ఏం చేసినావో వారి మళ్ళీ అది నీకే రిటర్న్ వస్తుంది అనేది చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులకి అర్థమైతే బాగుంటుంది. సో 2 నేషనల్ పార్టీలు ఎక్కడ కలిసిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా లేవు. కేటీఆర్ మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయి, లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఉండే, దాని తర్వాత తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసిపోతారు. 2 నేషనల్ పార్టీలు ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఆయన మాట్లాడుతున్నాడు అంటే రాజకీయాల మీద అవగాహన ఉండాలన్న. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయాల మీద అవగాహన ఉండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో ఎవరినైనా అడుగు, కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయని ఎవరైనా చెప్తారా? అర్థం లేని మాటలు, అనాలోచిత మాటలు, అహంకారపూరిత మాటలు, అకల్ లేని మాటలు తప్ప ఇంకొకటి కాదు. అధికారం కోల్పోయినామని మతి భ్రమించి పిచ్చి పిచ్చి వరుతా ఉన్నాడు కేటీఆర్ అనేటోడు. 2 రోజులైతే తీసుకుపోయి ఎర్రగడ్డలు జాయిన్ చేయాల్సి వస్తుంది ఇట్లే అరుస్తే. ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? ఏమైనా ఉందా అసలు నీకు బుర్ర? రాజకీయాల మీద ఏమైనా అవగాహన ఉందా? అండర్స్టాండింగ్ ఏంది? అండర్స్టాండింగ్ నువ్వు అండర్స్టాండింగ్ పెట్టుకుంటావు, మీ నాయన అండర్స్టాండింగ్ పెట్టుకుంటాడు, మీ జీవితమే అండర్స్టాండింగ్. మీరు అండర్స్టాండింగ్ లేకుండా ఎప్పుడు కొట్లాడేందుకు మీకు ధైర్యం లేదు అసలు. బేసికల్ గా మీరు వచ్చి కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఏమైనా ఉందా నీకు అవగాహన? ఎక్కడైనా కలిసి పోటీ చేసినాయా? నీ అహంకారాన్ని దించాలనుకున్నప్పుడు ప్రజలు కొన్ని చోట్ల కాంగ్రెస్ కోటేసారు, కొన్ని చోట్ల బీజేపీ కోటేసారు. అయితే దాని అర్థం కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినట్ట? నీకు నిజంగా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానేసుకో. ఏదో ప్రతిపక్షంలో వచ్చినాం కదా అని పేపర్ లో ఫస్ట్ పేజ్ లో రోజు నా బొమ్మ కనబడాలని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది అరవకు. అట్లా అరిసిన వాళ్ళందరూ శంకరగిరి మాన్యాలకు పోయి నువ్వు కూడా అడిగేపోతావు.